2024 తెలుగు సినిమాకి బాగా కలిసొచ్చింది. ఈ ఒక్క ఇయర్‌లోనే 2,000 కోట్ల సినిమాలు వచ్చాయి మన తెలుగు సినిమా నుండి. వేరే ఏ లాంగ్వేజ్‌లోనూ ఈ ఫీట్ సాధ్యం కాలేదు. రమణ గాడితో స్టార్ట్ అయ్యి పుష్ప గాడి రూల్‌తో ఎండ్ అయింది. ఈ ఇయర్ ఎన్నో రోలర్ కోస్టర్ రైడ్ ఫిల్మ్స్ చూసాం. బీట్ యాక్షన్, ఎమోషన్, సస్పెన్స్, థ్రిల్లర్, మైథలాజికల్, వాట్ నాట్. చాలా వరకు మూవీస్ గట్టి ఇంపాక్ట్నే ఇచ్చాయి. కల్కి, పుష్పాలు 1000 కోట్లు గ్రాస్ చేస్తే దేవరతో ఎన్టీఆర్ 500 క్రోర్స్ కలెక్ట్ చేశాడు. అలాగే మన కిరణ్ అబ్బవరం అన్న కా మూవీతో 50 క్రోర్స్ క్లబ్లో జాయిన్ అయ్యాడు. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్ట్ ఫ్లిక్. సో ఈరోజు ఈ ఇయర్లో రిలీజ్ అయిన టాప్ 10 మూవీస్ ఏంటో చూద్దాం ఇప్పుడు. లెట్స్ బిగిన్. నెంబర్ 10, స్వాగ్. ట్రైలర్ చూసి మంచి కామెడీ ఎంటర్టైనర్తో శ్రీ విష్ణు అండ్ హర్షిత్ కోహ్లీ సెకండ్ టైం మళ్ళీ వస్తున్నారు అనుకున్నాం. కానీ సినిమాలో ట్రైలర్లో ఎక్కడ టచ్ చేయని ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్తో షాక్ ఇచ్చాడు డైరెక్టర్. వీళ్ళ ప్రీవియస్ ప్రాజెక్ట్ రాజరాజ చోరా లాగా ఫన్ ఫీల్డ్ ఎంటర్టైనర్ లాగా ఉంటుంది అనుకుని వెళ్ళిన ఆడియన్స్కి ఒక డార్క్ కామెడీ థ్రిల్లర్తో ఫ్యామిలీ ఎమోషన్ ఉన్న ఒక స్టోరీని చూసి యాక్సెప్ట్ చేయలేకపోయారు. బట్ ఎట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చూస్తే సినిమా చాలా బాగుంటుంది. మళ్ళీ ఒకసారి జీరో ఎక్స్పెక్టేషన్స్తో చూస్తే మీకే అర్థమవుతుంది. సినిమాలో శ్రీ విష్ణు పెర్ఫార్మెన్స్తో ఆడుకున్నాడు. 5 క్యారెక్టర్స్లో చాలా ఈజీగా యాక్ట్ చేశాడు. బీజిఎం కూడా చాలా బాగా ఇచ్చాడు వివేక్ సాగర్. ప్రమోషన్స్లో కామెడీ మూవీ అని కాకుండా అలాగే ఇట్లాంటి ఒక పాయింట్ తీసుకున్నామని చెప్పుంటే ఇంకొంచెం బెటర్గా ఆడేదేమో అని నా ఫీలింగ్. స్క్రీన్ ప్లేలో కూడా అక్కడక్కడ కొన్ని చేంజెస్ చేస్తుంటే చాలా పొటెన్షియల్ ఉన్న స్టోరీ ఇది. ఇలా వేస్ట్ అయి ఉండేది కాదనేది నా ఫీలింగ్. అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్లో ఉంది, చూడండి. నెంబర్ 9, జీబ్రా. మోస్ట్ అండర్ రేటెడ్ అండ్ అండర్ యూజ్డ్ యాక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే అది మన సత్యదేవ్ అన్న. చాలా పొటెన్షియల్ ఉన్న యాక్టర్, కానీ ఎందుకో సరైన సినిమాలు లేవు. ఎవరైనా అన్నకు మంచి సినిమాలు ఇవ్వండి ప్లీజ్. చాలా రోజులుగా సరైన సినిమా లేని సత్యదేవ్ అన్నకి మంచి టైంలో పడ్డ సినిమా ఈ జీబ్రా. యాక్షన్ థ్రిల్లర్లో మన జాలిరెడ్డి ధనుంజయ్ ఒక ఇంపార్టెంట్ రోల్లో యాక్ట్ చేశాడు. బ్యాంక్స్లో ఉండే లూప్ హోల్స్ గురించి బాగా చూపించారు ఈ సినిమాలో. అక్కడక్కడ కొంచెం లెంగ్తీగా ల్యాగ్గా అనిపించినా ఓవరాల్గా మంచి స్క్రీన్ ప్లే, మంచి పెర్ఫార్మెన్సెస్ అండ్ సత్య కామెడీతో సినిమా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. అండ్ సత్యరాజ్ గారి డబ్బింగ్ ఎందుకో బాగా అనిపించింది, ద వే హీ టాక్డ్ ఇన్ తెలంగాణ స్లాంగ్. ఆహాలో స్ట్రీమింగ్లో ఉంది. నెంబర్ 8, సరిపోదా శనివారం. నాని, వివేకాత్రేయ కాంబినేషన్లో వచ్చిన అంటే సుందరానికి ఫ్లాప్ అయినప్పుడు కొంచెం బాధ అనిపించింది. ఇలాంటి సెన్సిబుల్ మూవీస్ని ఎంకరేజ్ చేయట్లేదు అని. వీళ్ళ కొంబోలో నెక్స్ట్ మూవీ యాక్షన్ థ్రిల్లర్ అనగానే ఇంకా బాధ అనిపించింది. బికాస్ సెన్సిబుల్ మూవీస్ తీసే వివేకాత్రేయ కూడా ఈ యాక్షన్ జాన్ సెలెక్ట్ చేసుకోవడమే. బట్ ఎంతో కొంత తన మార్క్ ఉంటుంది కాబట్టి ఈ సినిమాలో అది కొంచెం రిలీఫ్ అనిపించింది. నానిని ఒక విజిలాంటి క్యారెక్టర్లో వివేకాత్రేయ స్క్రీన్ ప్లేని బాగా రాసుకున్నాడు. శనివారం మాత్రమే కోప్పడాలి అనే దానికి జస్టిఫికేషన్ బాగా ఇచ్చాడు. ఇందులో ఎస్జే సూర్య యాక్టింగ్ మాత్రం అందరినీ డామినేట్ చేసింది. అలాగే జేక్స్ బిజాయ్ ఇచ్చిన మ్యూజిక్ అయితే ఎప్పుడు విన్నా గూస్ బంప్స్ తెప్పిస్తాయి. నాని అండ్ వివేకాత్రేయ సెకండ్ కొలాబరేషన్ ఈసారి 100 crores కొట్టారు. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్లో అవుతుంది, డెఫినెట్గా చూడండి ఈ సినిమా. నెంబర్ 7, మత్తు వదలరా 2. మత్తు వదలరాకు ఒక సాలిడ్ సీక్వెల్ ఇచ్చాడు రితేష్ రాణా. ఫస్ట్ పార్ట్ని సెకండ్ పార్ట్ని చాలా లాజికల్గా కలిపాడు. కొంచెం సిల్లీగా అనిపిస్తుంది, బట్ సినిమానే అది కదా. ఈ సినిమాలో సత్య అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్తో ఫుల్ ఎంటర్టైన్ చేశాడు. మెయిన్ లీడ్స్ అందరినీ డామినేట్ చేశాడు. అలాగే కాలభైరవ ఇచ్చిన బీజిఎం, రితేష్ రాణా రైటింగ్ ఈ సినిమాకు పెద్ద ప్లస్. ముందు సినిమా హ్యాపీ బర్త్డే చూసి 1 hit wonder ఏమో అనుకున్నా, బట్ ఈ సినిమాకి ఫస్ట్ పార్ట్కి ఎక్కడా దక్కకుండా తీశాడు రితేష్ రాణా. వెన్నెల కిషోర్, సునీల్, గుండు సుదర్శనం కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది, డోంట్ మిస్ దిస్.
నెంబర్ 6 కా. ఫ్యాంటసీ థ్రిల్లర్ జానరాతో ఈ మధ్య మంచి సినిమాలు వచ్చాయి. వీరూపాక్ష, పొలిమేర ఎక్సెట్రా. అలాంటి సినిమానే కా. అబ్బు అన్న బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తర్వాత మంచి స్క్రిప్ట్తో వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఫస్ట్ టైం 50 crore మైల్ స్టోన్ రీచ్ అయ్యాడు. రైటింగ్ అండ్ టెక్నికల్గా కొన్ని ఫ్లాస్ ఉన్నప్పటికీ డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చి సాటిస్ఫాక్టరీ ప్రోడక్ట్ని ఇచ్చాడు డైరెక్టర్ సుజిత్ అండ్ సందీప్. శామ్ సిఎస్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే టెరిఫిక్ అసలు. కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ ఓవర్ ద టాప్గా కాకుండా రియలిస్టిక్గా చేసుంటే ఇంపాక్ట్ ఇంకా బాగుండేది. బట్ ఓవరాల్గా మంచి డీసెంట్ మూవీ. ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది, డోంట్ మిస్ ఇట్. నెంబర్ 5 హనుమాన్. గుంటూరు కారం, సైంధవ్, నాసామిరంగ సినిమాలు రిలీజ్ అవుతున్నప్పటికీ కంటెంట్ మీద నమ్మకంతో థియేటర్స్ ఇష్యూ ఉన్నా కూడా సంక్రాంతికి రిలీజ్ చేశారు. చేసి బ్లాక్ బస్టర్ కొట్టారు తేజ అండ్ ప్రశాంత్ వర్మ. లిమిటెడ్ బడ్జెట్తో ఆ విజువల్స్ చూసి మన బాండమ్మావుని గట్టిగానే వేసుకున్నారు మన వాళ్ళు. సినిమా మీద ప్యాషన్ అండ్ కమిట్మెంట్ ఉంటే ఇలాంటి అవుట్పుట్సే వస్తాయి. జస్ట్ 25 crores ఖర్చుతో హాలీవుడ్ రేంజ్ విజువల్స్ తెప్పించాడు ప్రశాంత్ వర్మ. అక్కడక్కడ కొన్ని ఫ్లాస్ ఉన్నప్పటికీ ఓవరాల్గా మంచి అవుట్పుట్ వచ్చింది. సూపర్ హీరో జానరాని మైథలాజికల్తో కంబైన్ చేసి మన సొంత సూపర్ హీరోని ఇచ్చాడు మనకి. బీట్ స్టోరీ టెల్లింగ్, విజువల్స్ అండ్ పర్ఫార్మెన్సెస్, దిస్ మూవీ ఎక్సెల్డ్ ఇన్ ఆల్. జీ5లో స్ట్రీమింగ్లో ఉంది, డెఫినెట్గా చూడండి సినిమా. నెంబర్ 4 35 చిన్న కథ కాదు. చిన్నప్పుడు మ్యాథ్స్ అంటే ఎంత కారిపోయేదో ఈ సినిమా చూస్తున్నప్పుడు గుర్తొచ్చింది. ఐ లిటరలీ ఫీల్ దట్ కిడ్. సురేష్ ప్రొడక్షన్స్ ప్రొడ్యూస్ చేసే ప్రతి సినిమాలో ఏదో మ్యాజిక్ ఉంటుంది. ఈ సినిమాలో కూడా అంతే. అమ్మగా నివేదా థామస్, కొడుగ్గా అరుణ్ దేవ్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ప్రియదర్శి అండ్ విశ్వదేవ్ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్లా వెళ్ళిపోద్ది సినిమా. తిరుపతి స్లాంగ్ కూడా బాగా మెయింటైన్ చేశారు త్రూ అవుట్ ద ఫిలిం. వివేక్ సాగర్ ఇచ్చిన మ్యూజిక్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ సినిమాటోగ్రఫీ కూడా. మ్యాథ్స్ పాస్ అవ్వడానికి పడే కష్టాలు, స్కూల్ ఫ్రెండ్షిప్స్, స్కూల్లో టీచర్స్ స్టూడెంట్స్ని డీల్ చేసే విధానం చాలా బాగా చూపించారు. ఆహాలో స్ట్రీమ్ అవుతుంది, డెఫినెట్గా చూడండి. నెంబర్ 3 కమిటీ కుర్రోళ్ళు. ఇయర్లో చూసిన వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ ఇది. 90s కిడ్స్కి ఫుల్ నాస్టాలజిక్ రైడ్. చిన్నప్పుడు మన ఊళ్ళలో చేసిన అన్నీ గుర్తొస్తాయి ఈ సినిమాతో. యదువంశి రైటింగ్ అండ్ డైరెక్షన్ ఈ సినిమాకు పెద్ద ప్లస్. అనుదీప్ దేవ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ స్టోరీకి ఇంకా బూస్ట్ ఇచ్చాయి. కొత్త వాళ్ళు అయినప్పటికీ అందరూ పెర్ఫార్మెన్స్ బాగా ఇచ్చారు. సాయి కుమార్ విలన్గా యాజ్ యూజువల్ సూపర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అండ్ థ్యాంక్స్ టు నిహారిక ఫర్ ఎంకరేజింగ్ సచ్ స్క్రిప్ట్స్. ఎవరైనా ఈ సినిమా ఇంకా చూడకపోతే అర్జెంటుగా చూసేయండి, ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 2 కల్కి 2898 AD. ఈ ఇయర్ థియేటర్స్లో ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన సినిమా. పోస్ట్ అపోకలిప్టిక్ వరల్డ్ని మన మైథలాజీకి బాగా కనెక్ట్ చేసి ఒక సపరేట్ వరల్డ్ బిల్డింగ్ చేశాడు నాగవంశి. కుడోస్ టు హిస్ విజన్ అండ్ కమిట్మెంట్. 600 crores బడ్జెట్, ప్రతి ఇండస్ట్రీ నుంచి ఒక సూపర్ స్టార్ని తీసుకొని అన్ని క్యారెక్టర్స్ని మంచి ఆర్క్తో ప్రజెంట్ చేశాడు. ప్రీ క్లైమాక్స్ నుండి సినిమా ఒక రేంజ్లో ఉంటుంది. ఫస్ట్ హాఫ్ బోరింగ్ అని చాలామంది కంప్లైంట్ చేశారు. బట్ ఒక కొత్త వరల్డ్ బిల్డ్ చేయడానికి ఐ థింక్ ఇట్స్ జస్టిఫైబుల్. స్టోరీ టెల్లింగ్, విజువల్స్, మ్యూజిక్, ఆర్ట్ డైరెక్షన్, పర్ఫార్మెన్సెస్ అన్ని డిపార్ట్మెంట్స్లో ఎక్సెల్ అవుతుంది సినిమా. ఈ సినిమాతో కెరియర్లో సెకండ్ 1000 crore గ్రాసర్ కొట్టాడు మన ప్రభాస్ అన్న. అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది, డోంట్ మిస్ దిస్ జామ్. నెంబర్ 1 లక్కీ భాస్కర్. ఈ ఇయర్ ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చిన సినిమా లక్కీ భాస్కర్. వెంకీ అట్లూరి సార్ సినిమాకు ముందు ఏం తిన్నాడో కనుక్కోవాలి అర్జెంటుగా. వరుసగా బ్లాక్ బాస్టర్స్ ఇస్తున్నాడు. బ్యాంక్స్లో జరిగే ఫ్రాడ్స్ని భాస్కర్ అనే ఒక మిడిల్ క్లాస్ స్ట్రగ్లింగ్ హీరోతో గ్రిప్పింగ్గా చూపించాడు మన వెంకీ అట్లూరి. అలాగే దుల్కర్, మీనాక్షి పర్ఫార్మెన్స్లు చాలా బాగా ఇచ్చారు. సపోర్టింగ్ క్యాస్ట్ అయితే సినిమాకు చాలా పెద్ద ప్లస్. ముఖ్యంగా యాంటనీ అండ్ హీరో వాళ్ళ నాన్న క్యారెక్టర్లు అయితే చాలా చాలా బాగుంటాయి. యాంటనీ లాంటి ఒకడు మన లైఫ్లోకి వస్తే బాగుండే అని అనుకుని వాళ్ళే ఉండరు కదా. జస్ట్ ఒక్క సీన్తో భాస్కర్ వాళ్ళ నాన్న ఆరా అంతా తన వైపు తిప్పుకున్నాడు. మ్యూజిక్,
సినిమాటోగ్రఫీ, ఆర్ట్ డైరెక్షన్ అన్నీ ఈ సినిమాకి చాలా బాగుంటాయి. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, వాచ్ ఇట్ ఫర్ షూర్. సో ఇది గైస్ ఈ ఇయర్ టాప్ 10 మూవీస్ లిస్ట్. ఏమైనా మిస్ చేసి ఉంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ప్లీజ్ లైక్ దిస్ వీడియో, share this video and comment on this, and please subscribe to my channel. Thank you.